Hi, my dear students. Welcome to Umechandra Police Academy. This is Kadam Ramesh, faculty in history. We know very well our Umechandra Academy ఈ సంస్థను ప్రారంభించి 2014 సంవత్సరంలో ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేదీప్యమానంగా వేలాది మంది విద్యార్థులను పోలీస్ ఆఫీసర్లుగా తయారు చేస్తున్నటువంటి సంస్థలలో మన ఉమేశ్చంద్ర పోలీస్ అకాడమీ రెండు రాష్ట్రాలలో కూడా అపారమైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి మన యొక్క కొండవీటి అంజుబాబు అండ్ ఆల్సో ద అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ డైరెక్టర్ మన యొక్క అమర్నాథ్ వాళ్ళ సారథ్యంలో జరుగుతున్నటువంటి ఉమేశ్చంద్ర పోలీస్ అకాడమీ ఇందులో అపారమైనటువంటి అనుభవస్తులైనటువంటి మన యొక్క ఫ్యాకల్టీస్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. చిన్న పేద పిల్లలకు గ్రామీణ ప్రాంత విద్యార్థులపైన నాన్ మ్యాథ్స్ విద్యార్థులపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపి వేలాది మంది పేద విద్యార్థులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దినటువంటి మన ఉమేశ్చంద్ర పోలీస్ అకాడమీ అని చెప్పేటందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. బికాస్ ఈ డయాస్లో చెప్పేటువంటి ప్రతి వాళ్ళకు కూడా అపారమైనటువంటి అనుభవం ఉన్నది. విద్యార్థులను రత్నాలుగా తీర్చిదిద్దేటువంటి కోరిక ఉన్నటువంటి అధ్యాపక బృందం ఈ సంస్థలో పనిచేస్తున్నారు. చిన్న మీరు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని రాబోయే మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో నోటిఫికేషన్లు అనేటువంటి వస్తున్నాయి కాబట్టి వాటికి మీరందరూ కూడా సిద్ధమై రేపు జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం వాళ్ళు విడుదల చేసేటువంటి నోటిఫికేషన్లు కావచ్చు అవన్నింటిని దృష్టిలో ఉంచుకొని మన ఉమేశ్చంద్ర పోలీస్ అకాడమీ కొత్త బ్యాచ్ అనేటువంటి దాన్ని ప్రారంభిస్తున్నది. ఆ కొత్త బ్యాచ్లో మీ యొక్క ప్రవేశాన్ని పొంది ఉద్యోగాన్ని సాధించి మీ తల్లిదండ్రులకు ఒక కానుక మీరు ఇవ్వండి. మన పేదల యొక్క మన యొక్క బాధలను పోవాలంటే ఖచ్చితంగా ఒక ఉద్యోగం అనేటువంటిది మనకు చాలా అవసరం. కష్టే ఫలి శ్రమని ఆయుధం అయితే విజయం మన బానిస అవుతుంది అనేటువంటి ఒక సూత్రం ఏదైతే ఉన్నదో దానికి మనం అందరం కూడా నిలువెత్తు రూపం కావాలి. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఈ ఉమేశ్చంద్ర పోలీస్ అకాడమీలో మీ యొక్క ప్రవేశాన్ని పొంది ఉద్యోగార్థులుగా పోలీసు వ్యవస్థలోనే మీరు ఒక మంచి ఉద్యోగం సాధించాలనేటువంటి పట్టుదల ఉంటే ఖచ్చితంగా ఈ ఆర్గనైజేషన్లో రండి. ఓకేనా? రైట్ మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవస్తులు ఈ డైరెక్టర్స్ కావచ్చు, ఇక్కడ ఫ్యాకల్టీ టీమ్స్ అనేటువంటిది మన కొండవీటి అంజుబాబు అన్న ఆధ్వర్యంలో చాలామంది విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఇక్కడ పోలీస్ ఆఫీసర్లుగా తీర్చిదిద్దబడ్డారు. మిత్రమా, ఇటు రెండు రాష్ట్రాలు నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇన్ సెంట్రల్ సైడ్ ఎగ్జామినేషన్లో కూడా మన దగ్గర నుంచి వెళ్ళి ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తర్ఫీదు, ఇక్కడ పరీక్షా పత్రం కూడా ఇక్కడ ప్రతి సండే కూడా ఎగ్జామినేషన్ నిర్వహించడం స్వయంగా మన యొక్క డైరెక్టర్ యొక్క సారథ్యంలో జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క జాయినింగ్ రేపు 2వ తారీఖు బ్యాచ్ అనేటువంటి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క సంస్థలో జాయిన్ కాండి. దీనికి మీరు అందరూ కూడా ఆన్సర్ చెప్పాలా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్? Option number 1, the famous Persian festival of Nowruz was introduced by Balban in Delhi Sultanates, in Sultan's Darbar of Delhi. ప్రసిద్ధ పర్షియన్ పండుగ నవరోజు పండుగను ఢిల్లీ సుల్తాన్ దర్బార్లలో బాల్బన్ ప్రవేశపెట్టిండట. ఇది నిజమే అని అంటున్నాడు. ఎస్, ఇట్స్ కరెక్ట్. బికాస్ పర్షియన్ల పవిత్ర పండుగ అయినటువంటి ఈ నవరోజ్ అనేటువంటి పండుగను భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు సార్ అంటే బాల్బన్ అనేటువంటి వాడు సార్. ఈ వాజ్ ద గ్రేట్ కింగ్ ఆఫ్ స్లేవ్ డినాసిటీ ఫ్రమ్ ఢిల్లీ సుల్తానేట్స్. మై డియర్ స్టూడెంట్స్, ఢిల్లీని బానిస వంశాన్ని పాలించినటువంటి రాజుల్లో అగ్రగణ్యుడైనటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే బాల్బన్. ఆయనే మొట్టమొదటిసారిగా మన దగ్గర నవరోజ్ అనేటువంటి పండుగను ప్రవేశపెట్టిండు. నవరోజ్ ఇది పర్షియన్ల పవిత్ర పండుగ అన్న సంగతిని చెప్పండి. నవరోజ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. చిన్న నవరోజ్ అనేటువంటి పేరుతో చెప్పేసేయండి. ఓకేనా? సెకండ్ ఆప్షన్, ఇట్ వాజ్ అల్లావుద్దీన్ ఖిల్జీ హూ సపరేటెడ్ ద పాలిటిక్స్ ఫ్రమ్ రిలీజియన్. మతం నుంచి రాజకీయాలను వేరుపరిచిన అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇది వాస్తవమేనా అంటున్నాడు. ఎస్,
మతాలు వేరు రాజకీయాలు వేరు అనేటువంటి దాంతో చెప్పి మతాలను రాజకీయాల నుంచి వేరు చేసి పాలించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు సార్ అన్నా కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇట్స్ ఆల్సో కరెక్టర్ అని చెప్పేసేయండి సార్. అల్లావుద్దీన్ ఖిల్జీ he was supreme king of Delhi Sultanates, my dear students, and he belongs to Khilji dynasty. Among Delhi Sultanates, he only one king was a illiterate sultan. ఢిల్లీని పాలించినటువంటి రాజుల్లో ఏకైక నిరక్షరాస్యుడు ఎవరు సార్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. బట్ హీ టర్న్ ఇంటూ ఏబుల్ కింగ్ అమాంగ్ ఢిల్లీ సుల్తానేట్స్. కానీ ఆయన మాత్రం ఢిల్లీ సుల్తానత్లోనే అగ్రగణ్యుడు అయిండు బిడ్డ. నిరక్షరాస్యుడే కానీ చదువు రాదు కానీ అందరికంటే పవర్ఫుల్ అయిండు బిడ్డ, అందరికంటే గొప్ప రాజు అయిండు. ఆయన అద్భుతమైనటువంటి పరిపాలన దక్షుడు. ఇటు సైనిక సంస్కరణలు తీసుకోండి, ఆర్థిక సంస్కరణలు తీసుకోండి, మత విషయాలను తీసుకోండి, ఏ రకమైనటువంటి యుద్ధాలు తీసుకోండి, అన్డిఫీటెడ్ సుల్తాన్ అమాంగ్ ఢిల్లీ సుల్తానేట్స్. అండ్ ఆల్సో హీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ద స్టాండింగ్ ఆర్మీ అని చెప్పండి బిడ్డ. స్టాండింగ్ ఆర్మీ మొట్టమొదటిసారిగా ఆ యొక్క మరి ఏంటిది బిడ్డ మార్కెట్లలో ధరలను అదుపులో చేసిండు. హై ప్రైసెస్ ఆర్ ప్రివెంటెడ్ బై అల్లావుద్దీన్ ఖిల్జీ. నిరక్షరాస్యుడే కదా, ఇన్ని రకాలైనటువంటి ఆలోచన చేసిండు. చూడండి, ఆయన గుర్రాల పైన రాజముద్రలు వేయించిండు, పటిష్టవంతమైన పరిపాలన విధానానికి శ్రీకారం చుట్టిండు. షరియత్ తెలవకుండా, లా తెలవకుండా, ఇస్లాం లా తెలవకుండా ఢిల్లీ సుల్తానత్గా మెయింటెనెన్స్ చేసినటువంటి సుల్తాన్ ఎవరు సార్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆయన మీద ప్రతిసారి కూడా మన యొక్క పోలీస్ ఎగ్జామినేషన్లో ఢిల్లీ సుల్తాన్ పైన ఎగ్జామినేషన్లు అడుగుతున్నారు బిడ్డ. బట్ మీరు కంపల్సరీ ఖచ్చితంగా మీరు చదవాల్సినటువంటి అవసరం ఉన్నది నాన్న. చూడండి ఒకసారి, మరి ఆప్షన్ ఫస్ట్ది కరెక్టే అన్న, సెకండ్ కరెక్టే అన్న. ఇక చూడండి మూడోది, చూడండి ఏమున్నదో వాడు. మూడోది ఏమన్నాడో, మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇంట్రడ్యూస్ ద ఇక్తా సిస్టమ్ ఇన్ ఢిల్లీ సుల్తానేట్. ఇది కరెక్ట్ అంటున్నాడు వాడు. ఏమంటున్నాడు, ఢిల్లీ సుల్తానత్లో ఇక్తా విధానాన్ని ప్రవేశపెట్టింది మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటున్నాడు. మరి ఇక్తాలు అంటే ఏమిటని అడుగుతాడు వాడు. ఇక్తాస్ డియర్ స్టూడెంట్స్, ఇక్తాల్ అంటే సైనిక రాష్ట్రాలని చెప్పండి, ఇక్తాల్ అంటే మిలిటరీ రాష్ట్రాలని చెప్పండి. మరి ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టింది ఆయన మహమ్మద్ బిన్ తుగ్లక్ అని అడుగుతున్నాడు. కాదు అని చెప్పండి. ఎవరు మరి ఈ ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు సార్ అంటే ఇల్టుట్మిష్ అనేటువంటి వాడిని మీరు గుర్తించాలా బిడ్డ. ఇల్టుట్మిష్. ద సిస్టమ్ ఆఫ్ ఇక్తాస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఢిల్లీ సుల్తానత్లో ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు సార్ అంటే ఆయనే మన యొక్క ఇల్టుట్మిష్ అనేటువంటి వాడు. ఫాదర్ ఆఫ్ టోమ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారన్న సంగతిని చెప్పండి చిన్న. ఇక్తా పద్ధతి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఢిల్లీ సుల్తానత్లో ఇక్తా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వాడు ఎవరు సార్ అంటే ఇల్టుట్మిష్ అనేటువంటి వాడు. ఆన్సర్ మాత్రం ఇక్కడ తప్పుంది కాబట్టి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లలో బహుశా ఇదే అవుతుంది బిడ్డ. ఫోర్త్ది కూడా చూద్దాం ఒకసారి. బ్రాహ్మణుల నుంచి కూడా జిజియా పన్నును వసూలు చేసింది ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ ఆల్సో కలెక్టెడ్ జిజియా ఫ్రమ్ బ్రాహ్మణ్స్. 100% కరెక్ట్. ఫిరోజ్ షా తుగ్లక్ బ్రాహ్మణుల పైన జిజియా పన్నును వసూలు చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అన్నా కూడా ఫిరోజ్ షా తుగ్లక్ అన్న సంగతిని చెప్పండి సార్. ఫిరోజ్ షా తుగ్లక్. డియర్ స్టూడెంట్స్, మీకు తెలుసా జిజియా అంటే భారతదేశంలో హిందువుల పైన ముస్లింలు వసూలు చేసే ట్యాక్స్ని ఏమంటారంటే జిజియా అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పండి. ఇట్స్ ద నేమ్ ఆఫ్ ద ట్యాక్స్ వాజ్ కలెక్టెడ్ బై ముస్లిమ్స్ ఆన్ హిందూ పీపుల్స్. మొట్టమొదటిసారిగా జిజియాను వసూలు చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మహమ్మద్ బిన్ కాసిం అని చెప్పండి సార్. మహమ్మద్ బిన్ కాసిం. జిజియాను వసూలు చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మహమ్మద్ బిన్ కాసిం అనేటువంటి వాడు అని చెప్పండి. జిజియాను బ్రాహ్మణుల పైన కూడా వసూలు చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వాడు అని చెప్పండి. మళ్ళా జిజియాను వసూలు చేసినటువంటి మరొక ఢిల్లీ సుల్తాన్ ఎవరు సార్ అంటే నిజాం అలీ ఖాన్ అనేటువంటి వాడు అన్న సంగతిని చెప్పండి. నిజాం అలీ ఖాన్ అనేటువంటి వాడని చెప్పండి. లేదా ఆయననే ఏమంటారు సార్ అంటే సికిందర్ లోడి అనేటువంటి పేరుతో కూడా చెప్పండి సార్. సికిందర్ లోడి. నిజాం ఖాన్ అంటారు లేదా సికిందర్ లోడి అనేటువంటి పేర్లతో చెప్పేసేయండి బిడ్డ. సికిందర్ లోడి అనేటువంటి వాడు. జిజియాను రద్దుపరిచినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు సార్ అంటే అక్బర్ అనేటువంటి వాడు అన్న సంగతిని చెప్పండి. 1564లో జిజియాను రద్దుపరుస్తాడు. అగైన్ రద్దు చేసినటువంటి జిజియా పన్ను మళ్ళీ వసూలు చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఔరంగజేబ్ అనేటువంటి వాడు 1679 అని చెప్పండి బిడ్డ.
ఫైనల్లీ వద్దురా నాయన తలకా నొప్పి లేస్తుంది, ఈ జిజియా వద్దు ఏమొద్దు అని చెప్పేసి ఔరంగజేబు కుమారుడైనటువంటి 1వ బహదూర్ షా అనేటువంటి వాడు హిందువులతోటి మంచిగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి జిజియా అనేటువంటి దాన్ని రద్దుపరుస్తాడు బిడ్డ. ఇట్ వాజ్ అబాలిష్డ్ బై ఫస్ట్ బహదూర్ షా అనేటువంటి వాడు అని చెప్పండి. ఫస్ట్ బహదూర్ షా సన్ ఆఫ్ ఔరంగజేబ్. జిజియా మీద నాన్న మీకు ఎక్కడ క్వశ్చన్ వచ్చినా కూడా ఈ పేజీని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. జిజియాను బ్రాహ్మణుల నుంచి కూడా జిజియా పన్ను వసూలు చేసినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు సార్ అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అని చెప్పండి చిన్న. ఆయన తుగ్లక్ వంశంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాడు. ఆ విషయాన్ని కూడా ఆన్సర్ విల్ బి గోస్టో. ఇక్కడ మాత్రం ఈ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ ఏంటంటే 3వ దానికి ఆన్సర్ తీసుకోండి.